భారతీయ రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ నోట్ల స్థానంలో దశల వారీగా పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడంతో పాటు పాలిమర్ షీట్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు వెల్లడించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తొలుత ₹10, ₹20 విలువైన పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా చలామణిలోకి తీసుకురానున్నారు. దేశంలోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో వీటి మన్నిక పనితీరును పరిశీలించిన తర్వాత ఇతర విలువల నోట్లపై నిర్ణయం తీసుకోనున్నారు. పాలిమర్ నోట్లు సాధారణ పేపర్ నోట్లతో పోలిస్తే 2 నుంచి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటమే కాకుండా తేమ, దుమ్ము, ధూళి వల్ల త్వరగా పాడవవు. అంతేకాకుండా నకిలీ నోట్ల తయారీని అరికట్టడంలో కూడా ఇవి మరింత సమర్థవంతంగా ఉంటాయని ఆర్బీఐ భావిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో విజయవంతంగా వినియోగంలో ఉన్న ఈ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు భారత్లో కూడా త్వరలో కొత్త మార్పుకు నాంది పలకనున్నాయి. తాజా అప్డేట్స్ కోసం టీఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.